రేషన్ కార్డుల కోసం అడిగి అడిగి అలసిపోయాం. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి, కానీ కొత్తగా రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు. మీరు ఏ మున్సిపాలిటీకి పోయినా, ఈరోజు ఏ గ్రామానికి పోయినా పెద్ద ఎత్తున రేషన్ కార్డులు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,02,00,000 కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యాన్ని మనం ఇంటింటికి ప్రతి మనిషికి 6 కేజీల లెక్క కట్టి ఇంటికి పంపిస్తా ఉన్నాం. ఒకనాడు బియ్యం పంపిస్తే అవి తినలేక కోళ్ల దానాకో దీనికో అమ్ముకుంటా ఉంటే ఇవాళ మార్కెట్లో 50 నుంచి 55 రూపాయలు దొరుకుతున్న సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొని ప్రతి మనిషికి 6 కేజీల లెక్క కట్టి 1,02,00,000 కుటుంబానికి ఈరోజు రాష్ట్రంలో పంపిణీ చేస్తా ఉన్నాం. చివరికి వైరా పట్టణంలో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా సన్న బియ్యం పంపిణీ జరుగుతాం. మిత్రులు ఆలోచన చేయండి. కేవలం రేషన్ కార్డు ఇచ్చి వదిలిపెట్టి బియ్యం ఇచ్చి వదిలిపెట్టలే. చదివించుకున్నటువంటి పిల్లలతో పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులకో లేకపోతే కుటుంబ సభ్యులకో దురదృష్టం కొద్ది అనారోగ్యానికి గురైతే వైద్యం చేపించుకోలేక ఇబ్బంది పడినటువంటి కుటుంబాల్ని అనేక సంవత్సరాలుగా మనం చూశాం. ఉన్న ఇల్లు అమ్ముకొని, పొలాన్ని అమ్ముకొని, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలు అమ్ముకొని హాస్పిటల్ బిల్లులు కట్టలేక అన్యాయం అయిపోతున్న కుటుంబాల్ని అనేకం చూసిన తర్వాత ఆలోచన చేశాం. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా తన ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపల కోసం ఉన్న ఇల్లుని, పుస్తల్ని, భూమిని అమ్ముకోవడానికి వీలు లేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, 10 లక్షల వరకు సంవత్సరంలో వైద్యం చేపించుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 1,02,00,000 కుటుంబాలకు ఇస్తా ఉన్నాం. చాలా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఈరోజు ప్రతి కుటుంబం బతికేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. ఇది ఈనాడు మనం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగా ఈనాటి ప్రజానీకం అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిని, చెల్లిని ఒక మహాలక్ష్మిలాగా చూసేటువంటి సాంప్రదాయాన్ని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కేబినెట్ అంతా కూడా ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘ సభ్యులు ఎదగాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకి మాట ఇచ్చాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పాం. నవ్వారు. 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వటం సాధ్యమా అని ఎద్దేవా చేశారు. మేము చెప్పాం, ఈ రాష్ట్రంలో ప్రతి పైసా పోగేస్తాం, వేసిన ప్రతి పైసని ప్రజలకి పంచుతాం. ఈ రాష్ట్రంలో 20,000 కోట్లు కాదు, తప్పనిసరిగా అవసరమైతే ఇంకా పెంచే ఇస్తాం తప్ప తగ్గమని చెప్పాం. చెప్పినట్టుగానే ఇప్పటికీ 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్రంలో మహిళలకు పంపిణీ చేశాం. ఈ వైరా పట్టణంలో కూడా వడ్డీ లేని రుణాల్ని పంచడమే కాదు, భవిష్యత్తులో కూడా ఈ నగరంలో ఉన్నటువంటి మహిళలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వడివడిగా అడుగులు ముందుకే. సభ్యులు లేనటువంటి వాళ్ళు సభ్యులుగా మారండి. మీరు వ్యాపారం చేసుకోవడానికి కావలసిన విధానటువంటి ప్రణాళికలు తయారు చేయండి. దానికి కావలసినటువంటి రుణాన్ని ఇప్పించే బాధ్యత మాది, దానికి కట్టే వడ్డీ మాది. మీరు ఆ డబ్బు తీసుకుని వ్యాపారం చేయండి, ఎదగండి, కుటుంబం ఆసరా నిలబడండి, పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోండి. ఇది మా ఆలోచన. అంతేకాదు, మహిళలు ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఒక మహాలక్ష్మిలాగా ఇంట్లో ఎవరినో రూపాయి అడుక్కొని వచ్చి టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మిగతా ఉన్నటువంటి కేబినెట్ సహచరులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మిగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు తీసుకునేటువంటి టికెట్ కి సంబంధించిన డబ్బుల్ని మేము కడతాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు బస్సుల్లో తిరగని ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిప్పుతున్నాం. మీరు తిరిగే టికెట్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి నెల డబ్బులు కడతాం. వాటితో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు రూపాయి ఆదాయైనా
ప్రతి రూపాయిని పోగేసి బిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతారు మహిళలు. కాబట్టి 200 యూనిట్లు